కృష్ణుడు ధర్మరాజు గారితోటి అందరూ తెలుసుకోవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి శివనామములు కొన్ని ఉన్నాయి. ఆ శివనామములను తెలుసుకున్నటువంటి కారణం చేత, శివారాధన చేత గొప్ప మంగళములు జరుగుతాయని భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ శివనామములను చెప్తున్నాడు. అంటే ఇద్దరి మధ్య ఏ భేదము ఉండడానికి ఇంతకన్నా ఉండదు అనడానికి ఇంతకన్నా ప్రబలతార్కాణం ఉంటుంది. శివకేశవుల మధ్య ఏ భేదము ఉండదు సుమా అనడానికి పక్క పక్కనే అనుశాసనిక పర్వంలో జరిగినటువంటి ఈ ఘటనలు పరమ ప్రాముఖ్యత కలిగినటువంటివి. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడు మహత్తరమైనటువంటి ఐశ్వర్యంతో విరాజిల్లుతూ ఉంటాడు. ఆయన యొక్క ఐశ్వర్యము ఇంత అంతా అని చెప్పగలిగినటువంటి వాడు లోకంలో ఎవడూ లేడు. ఆయన గొప్పతనాన్ని వర్ణించడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఆయన మహేశ్వరుడు అని కీర్తింపబడ్డాడు. అట్లాగే ఆయన యొక్క భీకరత్వం, ఆయనే కాని భీకర రూపాన్ని ధరించవలసి వస్తే ఆ రూపమే చాలు. కాబట్టి అటువంటి భీకర రూపాన్ని, విశేషమైనటువంటి పరాక్రమాన్ని పొంది ఉన్నవాడు కాబట్టి రుద్రుడు అని పిలుస్తారు. అట్లాగే సమాజంలో అందరూ ఆయన పాదములు పట్టి ఆయన పూజ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన యొక్క పూజ చేయనివాడు, ఆయన నామము చెప్పనివాడు, ఆయన అనుగ్రహము పొందనివాడు ఉండడు. దేవతా రూపములన్నిటిలోకి చాలా గొప్పవాడు కాబట్టి అందరి చేత కీర్తింపబడి ఆశ్రయింపబడతాడు కాబట్టి ఆయనకి మహాదేవుడు అని పేరొచ్చింది. అట్లాగే ఉత్తమమైన కర్మలు చేసేటటువంటి వారికి ఆ కర్మల యొక్క ఫలితాల్ని శుభాల రూపంలో ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి శివుడు అని పేరొచ్చింది. అట్లాగే గొప్ప కాంతితో ఆయన వెలిగిపోతూ ఉంటాడు కాబట్టి అపారమైనటువంటి కాంతి రూపుడు. చిత్ ఆ ప్రకాశం దివు అలా వెలిగిపోతున్నటువంటి రూపం కాబట్టి ఆయన స్థానుడు అని పిలువబడుతున్నాడు. అట్లాగే సకల చరాచర ప్రపంచము, కదిలేవి కదలనివి అన్ని ప్రాణులు కూడా ఆయన యొక్క రూపమునందే ఉన్నాయి కాబట్టి ఆయన కానిది లోకంలో ఏదీ లేదు. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలాశ్చండ కోదండహస్తాః ద్రక్షా రుద్రాక్షమాలా సలలిత బపుష సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు కదూ. అందుకని లోకంలో ఉండేటటువంటి సమస్త ప్రాణుల యొక్క రూపములు శంకరుని యొక్క రూపములే కాబట్టి ఆయనకి బహురూపుడు అని పేరు కలిగింది. అలాగే ఆయన ఆ గౌరీపతి, ఆ పరమేశ్వరుడు, ఆ శంకరుడి యొక్క శరీరము నుంచి విశ్వలు అనబడేటటువంటి దేవతలు జన్మించారు. అందుకని ఆయనకి విశ్వరూపుడు అని పేరు కలిగింది. అట్లాగే అనంత నేత్రములతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. అనంత నేత్రములతో ప్రకాశిస్తూ ఎవరు ఏది చేసినా, మనసుతో చేసినా పట్టుకోగలడు. అటువంటి వాడు కాబట్టి ఆయన సర్వతశ్చక్షువు అన్న పేరుతో కీర్తింపబడుతున్నాడు. జీవులందరూ పశువులు. పశువు అంటే పాశము చేత కట్టబడుతుంది. జన్మ రాట, పాశము కర్మ, కర్మ అనబడేటటువంటి పాశము చేత జన్మ అన్న రాటకి ఒకవైపు కట్టబడి కంఠమునందు కర్మపాశము తగిలించుకొని కర్మ ఫలితములను అనుభవిస్తూ ఉంటారు కాబట్టి జీవులందరూ పశువులే. ఈ పశువులన్నిటికీ ఆయన పతి. ఆ కర్మబంధనములు తెగిపోతే ఈ పశువులన్నీ పశుపతి యందు ఐక్యమైపోతాయి. కాబట్టి పరమాత్మ స్వరూపుడై పశువులకు పతి అయి ఉంటాడు కాబట్టి ఆయనకి పశుపతి అని పేరు. వృషభవాహనం ఎక్కి సంచరిస్తూ ఉంటాడు కాబట్టి నందీశ్వరుడు అన్న పేరుతో ఆ వృషభవాహనం కీర్తింపబడుతోంది కాబట్టి ఆయనకి వృషభవాహనుడు అనబడేటటువంటి నామము ప్రఖ్యాతి వహించింది. ఇలా శంకరుడికి అద్భుతమైనటువంటి నామాలున్నాయి. ఓ ధర్మరాజా, ఆ నీలగలుడైనటువంటి వాడు, ఏ విధమైనటువంటి పక్షపాతములు లేనివాడు, భక్తుల యందు విశేషమైనటువంటి వాత్సల్యము కలిగినటువంటి వాడు, సాక్షీస్వరూపుడు, సకలమంగళప్రదుడు, కేవలము తన యొక్క నామోచ్చరణము చేసినంత మాత్రం చేత అపారమైనటువంటి మంగళములను ఆశ్రయించిన వారికి భక్తులకు కటాక్షించగలిగినటువంటి వాడు,
అన్ని భూతములు తానైనటువంటి వాడు, ఆయన కాని భూతము లేదు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖట్మండులో యజమానలింగంగా 8 మూర్తులుగా అష్టమూర్తి స్వరూపంగా ప్రకాశించేటటువంటి మహాభూతములకు ఆధారమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒకానొకనాడు క్షీరసాగర మథనం జరిగితే పుట్టినటువంటి హాలాహలాన్ని కంఠమునందు ధరించి సమస్త లోకములను ప్రాణులను కాపాడినటువంటి వాడు. అటువంటి పరమేశ్వరుడు ఆయన యొక్క నామములను విన్నటువంటి వారికి, ఆయన నామములను కీర్తించినటువంటి వారికి, చదువుకున్నటువంటి వారికి కూడా ఆయుర్దాయము, ఆరోగ్యము, గొప్ప ప్రాభవము, సంపద అన్నీ కలుగుతాయి అనేటటువంటిది వివాదాంశం. కాబట్టి ఓ ధర్మరాజా, నువ్వు శివభక్తుడవై శివారాధన చేస్తూ శివనామములను పలుకుతూ అభ్యున్నతిని పొందు అని చెప్పి, ధర్మసూక్ష్మం ఎంత జాగ్రత్తగా ఉంటుందో, పెద్దల దగ్గర ధర్మసూక్ష్మములను తెలుసుకుని ఎంత జాగ్రత్తగా అనుష్ఠించాలో, బుద్ధికి తోచినది ధర్మము అని అనుకోకూడదో ఆ ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు ఉపదేశం చేశారు. అందుకే శంకరులు శివానందలహరిలో ఒక విషయం చెప్తారు. అది చెప్పి ఇవాళ మహోత్కృష్టమైన మహాశివరాత్రి కాబట్టి ఆ శ్లోకంతో పూర్తి చేస్తాను. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఈ శ్లోకం చెప్పుకు తీరాలి మహాశివరాత్రి నాడు. ఒక తిన్నడికి ఏం తెలుసు, కానీ ఆయన కాలికి వేసుకున్న చెప్పుతో జంతువుల మలమూత్రములు తొక్కి, అయ్యో ఈ శివలింగం ఎన్నాళ్ళయిందో నా శివయ్య అన్నం తిని స్నానం చేసని ఆర్తి పొందాడంతే. వచ్చి ఆ చెప్పుతో శివలింగానికి కూర్చగా నిర్మాల్యం తీస్తారు. పొద్దున్న మీరు చూశారు కదా, ఒక దళం పట్టుకుని కూర్చగా తీసేస్తారు నిర్మాల్యం. ఆ నిర్మాల్యాన్ని తీస్తున్నానని కాలి చెప్పుతో తీశాడు. అయినా సరే ఉన్న అజ్ఞానం మాట ఎలా ఉన్నా భక్తికి శంకరుడు పొంగిపోయాడు. కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే. కొద్దిగా తను తిని తెచ్చాడు, ఎంగిలి మాంసం ముక్క ఉమ్మితో ఉన్నది అక్కడ పెట్టాడు. ఆ భక్తికి లొంగిపోయి ఈశ్వరుడు ఆ మాంసం ముక్క తినేశాడు. ఏ మంత్రము లేకుండా నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోసేశాడు. పోసేస్తే అది అభిషేకం కింద మారిపోయింది. భక్తికి శంకర నువ్వెంత లొంగిపోయావు. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇది చెప్తే అది చెప్పకుండా నేను ఉండలేను. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు శంకరుణ్ణి. నీకున్మాంసము వాంచయేని కరువా నీ చేత లేడుండగా జోకయినట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయచేచే కొంటెంకిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. పిల్లలు కరువు కింద తినేస్తున్నారు అనుకోండి, ఓ తినేస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత అంటాం, ఏంటి అది ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంట్లో తినని దానిలా అంకుల్ ఇంకో అప్పడం వేస్తారా, అంకుల్ ఇంకొంచెం పెరిగేస్తారా అని ఇంట్లో తినమంటే తినరు. అదేంటి అలా తినేశారా, టేబుల్ దగ్గర వాళ్ళందరూ అదేంటి అలా తినేస్తోంది ఆ పిల్లాడని చూస్తున్నారు, కరువా మీకు అంటారు ఇంటికి తీసుకెళ్ళాక పిల్లల్ని. అలా శంకరుణ్ణి పట్టుకుని దూర్జటి ఏమడిగాడో తెలుసా అండి, నీకు మాంసము వాంఛయే నీ కరువా. శివ నీకు కరువా మాంసం, నిజంగా నీకంత మాంసం తినాలనుంటే బోయవాడు కొరికి తెచ్చిన ఉమ్మితో కూడిన ఇంగిలి మాంసం తింటావా? ఎందుకయ్యా నీకంత కరువైతే ధవళ వపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్ధమౌళిం సదయ హృదయ మధ్యే సంతతం చింతయామి. ఈ చేతిలో లేడుంది, ఈ చేతిలో గొడ్డలుంది. హాయిగా నువ్వు లేచి వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. ఇలా కూర్చున్నవాడివి ఈ గొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి ఇంత మాంసం ముక్క తీసుకుని చేతిలో ఉన్న కపాలంలో పడేసుకుని తలలో ఉన్న నీళ్లలో కాస్త ముంచుకుని 3వ అగ్నిహోత్రం మీద ఇలా పెట్టుకుని ఉడకించేసుకుని నోట్లో పడేసుకుంటే అయిపోయాయి. వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు, మాంసం తెచ్చుకోక్కర్లేదు, ఏమీ చేసుకోక్కర్లేదు, హాయిగా తినేసి. ఇది మానేసి ఎంగిలి మాంసం తినేస్తావా? ఏమిటయ్యా ఈ పనులు, నీకు కరువా అని అడిగాడు. అంటే నిజంగా కరువానే. శంకర భక్తికి ఎంత లొంగిపోయావయ్యా అన్నాడు. భక్తికి శంకరుడిగాను లొంగాడు, కృష్ణుడిగాను లొంగాడు. ఆ భక్తితో కూర్చుని ఆ జ్యోతిర్లింగం అక్కడ 12 గంటల వేళ అభిషేకం జరుగుతుండగా చూస్తే మనని ఎందుకు అనుగ్రహించాడు, అనుగ్రహించి తీరు